రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినైతే రాష్ట్ర శాసనసభలకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముంగట ఈ ఆడిట్ రిపోర్ట్లు పెడతాయి. పెట్టిన తర్వాత ఆ ఆడిట్ రిపోర్ట్లను ఆ ప్రభుత్వం, ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, ఆ దానికి సంబంధించిన కానీ ఆ ప్రభుత్వాలు డీటెయిల్గా డిస్కస్ చేస్తాయి. ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆ పార్లమెంటరీ వ్యవస్థలో, శాసనసభలో ఈ రిపోర్ట్ ప్రవేశపెడతారు కనుక, ఆ ప్రభుత్వానికి ఈ రిపోర్ట్ సిస్టమ్ ఉండే కనుక వాళ్ళు ఏదో కమెంట్ చేసి దాన్ని డస్ట్బిన్లోకి దోసి పక్కకు దోసి చేస్తారు. చేసినాక ఎవరో ఎవరైనా నార్మల్ కోర్టుకు పోతే లేదు ఆల్రెడీ పార్లమెంటు డిబేట్ చేసింది, పార్లమెంట్ డిబేట్ చేసి ఈ రిపోర్ట్స్ కరెక్ట్ కాదని మేము ఎంటర్టైన్ చేయము ఈ విషయంలోని కోర్ట్స్ అనుకుంటూ వస్తున్నాయి. ఇది జరిగినటువంటి వ్యవస్థ. బట్ ఈరోజు ఈ రిపోర్ట్ ఈరోజు వచ్చినటువంటి మనకు ఈ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఈ సిఏజీ రిపోర్ట్ను, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నాయో, ఈ విషయాల్లో మనం సూక్ష్మంగా గుర్తించగలిగినటువంటి విషయం ఏంటంటే, ఇది ఏ విధమైనటువంటి పర్మిషన్లు దీనికి లేవు. ఒకటి, దీన్ని ప్రారంభించే ముందు ఒక నిర్మాణ సంస్థతోని, అంటే ఒక వ్యాప్కోస్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. సంస్థ అంటే ఈ ప్రాజెక్టులు కట్టే ముందు ప్రాజెక్టుల గురించి సర్వే చేసేటువంటి సంస్థ ఉంటుంది. ఆ ప్రాజెక్టుల సర్వే చేసి దానికి రిపోర్ట్ ఉన్నట్టు ఇక్కడ లేదు. నంబర్ 1. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆ రిపోర్టు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, అది రాజ్యాంగపరమైన సంస్థ కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఆ సంస్థను చేస్తుంది. ఆ సిడబ్ల్యూసికి అప్రూవల్కి పోతుంది. తర్వాత ప్లానింగ్ కమిషన్ ఈజ్ ఎ బాడీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లానింగ్ కమిషన్ కూడా ఇది పోవాలి. ఈ ప్రాజెక్టు కరెక్టేనా అంటే, కరెక్ట్గా అంటే ఒక సైంటిఫిక్ రూపంగానే, అలాగే ఇంజనీరింగ్గా ఇది కరెక్ట్గా సౌండ్గా ఉన్నదా లేదా అని వాళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చూస్తారు. నాట్ ఓన్లీ రివర్ వాటర్ డిస్ప్యూట్సే కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా చూస్తారు. చూసిన తర్వాత వీటిని ప్లానింగ్ కమిషన్ కూడా వాళ్ళు చూస్తారు. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే, ఈ దేశంలో ప్లానింగ్ వ్యవస్థ కంటే ప్రణాళికబద్ధమైన వాటికి ఫండ్స్ సమకూర్చడం లోపల ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చూసి రికమెండ్ చేస్తేనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మిస్తున్నారు. ఇది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ సాటిస్ఫై అవుతున్న తర్వాత ప్లానింగ్ కమిషన్ రికమెండేషన్ మీద ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటే కానీ దానికి వచ్చేటువంటి ఒకసారి కాకుండా ఇంకోసారి ప్రతి ఇయర్లీ బడ్జెట్స్ లోపల ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఫండ్స్ ప్రొవైడ్ చేయడానికి వీలు పడుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసేటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక 5-6 సంవత్సరాలు చేసేటువంటి ప్రాజెక్టు. చేసిన తర్వాత దాన్ని ఇరిగేషన్ ఫెసిలిటీస్ లోపల తీసుకురావడానికి కెనాల్సే కానీ ఇంకా ఇతర సంబంధమైనటువంటి ఒక గ్రౌండ్ లెవెల్లో చేసేదానికి కూడా అది ఎట్టెట్లా చేస్తుంటారో ఆ పనుల ప్రకారంగానే ఆ ప్రాజెక్టులను ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సిడబ్ల్యూసి పర్మిషన్స్ లేవు, దీనికి ప్లానింగ్ కమిషన్ పర్మిషన్స్ లేవు. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హడావుడిగా చేసినటువంటి వాళ్ళు కూడా దీని నిర్ణయాలు తీసుకున్నది ఒక బిజినెస్ రూల్స్ ప్రకారంగా. మన రాష్ట్ర ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారంగా కొన్ని కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటాయి కనుక ఇట్ హ్యాస్ టు బి థ్రెడ్బేర్లీ, ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ బై ది నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్గా క్యాబినెట్లో డిస్కస్ చేయాలి. క్యాబినెట్లో డిస్కస్ చేసి సజెషన్స్ ఇన్వైట్ చేయాలి. కనుక ఎక్కడ కూడా దీన్ని